ఈ పిచ్చి పిల్ల అనుకుంటుంది నాకు విలువెత్తలేదని. అసలు సత్యం వాళ్ళే విలువైన వాళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళు వ్యక్తికి విలువ ఇస్తున్నారు. బైబిల్ చెప్తుంది అక్కడ వ్యక్తి కాదు, అభిషేకానికి కదా విలువ ఇవ్వాలి. వాళ్ళు ముఖం రంగు ఈ చూస్తే నువ్వేం రకం అసలు? యెహోవా ఏర్పాటు చేసిన, యెహోవా అభిషేకించిన, అది కదా పదం మంది. అక్కడ వ్యక్తి ఎవరుంటే మనకెందుకు సార్? చిన్న పిల్లోడైనా సరే మనకేం సంబంధం వ్యక్తితో? ఇప్పుడు అందరూ కొల్లి అంత హైట్ ఉంటే మనం దండం పెడతాం. ఏంది? దేవుని అభిషేకం ఉందా లేదా? ఒక పక్క సౌలుకి అధికారం ఉందండి, రాజుగా పరిపాలన చేస్తున్నాడండి, దేశం చేతిలో ఉందండి. ముక్కలు ఎద్దులు నరికి అట్ట ఇసిరేసి యెహోవా అభిషేకించిన సౌలుకి వ్యతిరేకంగా లేస్తే ఇట్లా నరుకుతా ఒక్కొక్కనని చెప్పాడండి. అంత రేంజ్ ఉంది ఆయనకి. ఆ టైంలో సుమారు 400 మంది అడవిలో దాక్కుని దావీదు దగ్గరికి వచ్చి, మాకు అధికారం లేకపోయినా, నీకు సైన్యం లేకపోయినా, ముద్ర రథం ఏమీ లేకపోయినా, దేవుని అభిషేకం నీ మీద ఉంది కనుక మేము నీ పక్షంగా ఉంటామని దావీదు దగ్గరికి వచ్చారుగా. ఎవరికి కావాలండి అధికారం? అసలు నేను అంటాను, అభిషేకానికి మించిన అధికారం ఏముంది కదా? ఒక రాజుకు అధికారం ఉంటుంది సార్, బల్లెని ఆపేసే కెపాసిటీ ఉంటుంది. కనుక అభిషేక్తుడికి సూర్యుడిని ఆపే శక్తి ఉంటుంది, ఆకాశాన్ని మూసే శక్తి ఉంటుంది. అభిషేకం తక్కువదా? మనం గౌరవించాల్సిన అభిషేకాన్ని కదా. దేవుని వాక్యాన్ని, దేవుని ఆత్మని, దేవుని నియామకాన్ని, అభిషేకాన్ని ఏమీ గౌరవించకపోతే, దేనికి విలువ ఇవ్వకపోతే వాళ్ళ విలువైన వ్యక్తులు బిడ్డ. నీకు విలువ ఇవ్వని వారుగా చూస్తున్నావు కాదు, విలువ లేని వ్యక్తులు వదిలేసాను అంతేనంటాను. అంతే, హ్యాపీగా ఉండు. దేవుని మాటకు విలువ ఇవ్వకపోతే కాళ్ళు ఎందుకు సార్ మనం నెత్తిని పెట్టుకొని? దీన్ని ఇంకో రూట్లో చెప్తా. ఇంకొక పాస్టర్ గారు వచ్చి, అన్న మా ఇంటి పక్కన వాళ్ళు పొద్దుగూకులు బూతులు తిడతారన్న, అసలు చెవులో రక్తం వచ్చేద్దంటే నమ్మను, బూతులు పొద్దుగూకులు తిడతానే ఉంటారన్న, ఇట్లా తలుపు తీద్దామంటే భయమన్న, పచ్చి బూతులు తిడతారన్న. అంటే నేనేమన్నానంటే, అంత విలువైన వ్యక్తుల్ని నీ పక్కన పెట్టిన దేవుని స్తుతించాలి కదా అన్న. అలా విలువైన వాళ్ళు అన్న, దుర్మార్గులు, చిచ్చే చెడ్డోళ్ళు, పాపిష్టి మాటలు, బూతులు మాట్లాడు, వాళ్ళు విలువైన వాళ్ళండి. వాళ్ళు విలువైన వాళ్ళు కాకపోతే వాళ్ళ మాటకి ఎందుకు విలువ ఇస్తున్నారు? సన్నాసి పనులు. వాళ్ళు విలువైన వాళ్ళు కాకపోతే ఆ మాటకి ఎందుకు దాన్ని జ్ఞాపకం చేసుకొని కంటతో పెట్టి ఎందుకు పలుకుతున్నారు పాపిష్టి మాటలు? వాళ్ళు విలువైన వ్యక్తులు కాకపోతే వాళ్ళ మాట కూడా విలువైంది కాదు కదా. నువ్వెందుకు ఏదో దేవుని వాక్యాన్ని ధ్యానించినట్టు అన్నిసార్లు గుర్తు చేసుకుంటున్నావు? చెడ్డ మాటలు కదా, వదిలే అన్న. నీకు ఎంతంత మాట్లాడు తెలుసా అన్న, నీకు రికార్డు కూడా చేశాను. చిచ్చి, ఆ మాటలో రికార్డు పెట్టుకోవాల్సింది నువ్వు. నీ మీద ఎవరన్నా ప్రవచనం అయితే రికార్డు చేసుకున్నానా, ఒక వాగ్దానం వస్తే రికార్డు చేసుకున్నానా, ఒక ధైర్యపరిచే మాట వస్తే రికార్డు చేసుకో. ఆడు బూతులు తిడితే రికార్డు చేసుకోవటం ఏందిరా? చాలా మందికి బతుకుతూ రావట్లేదు సార్. అపోస్తలుడైన పౌలు గారు ఎక్లాసైన పాము గారు ఎత్తే దులిపేసి తన పని తను చేసుకున్నాడండి. ఆ పాటు దులుపుకోవడం రాకపోతే ఆ పావుని అసలు వీడియో తీసి ఫేస్బుక్లో పెట్టి, అపోస్తలుడి అంటి పెట్టుకున్న పాము, దులిపిన వదలని భీకరమైన పాము. ఇక అనాగరికుల్లాగా తమ్నేలు చేయాలంటే, సముద్రం అతన్ని విడిచిపెట్టిన న్యాయం అతన్ని విడిచిపెట్టలేదు, నిశ్చయముగా ఇతడు నరకంతులు, వీడు వీనిని, ఇది తమ్నేల్స్. ఇన్ని డైలాగులు చుట్టూ వీడు అంటుంటే, ఆడు అంటుంటే, నరహంతకుడు అంటుంటే, న్యాయం అతను వదలలేదు, చచ్చాడు దుర్మార్గుడు, ఇన్ని రకాల మాటలు మాడుతుంటే పలుగారు సరదాగా దులిపేసుకొని కూర్చున్నాడు. అట్టయితేనే సేవ చేయగలవు నువ్వు. మొన్న ఐఎఫ్జే సెమినార్లో వాక్యం చెప్పాను, నీ కన్నీరు అత్యంత విలువైంది, అనవసరం వేచి చేయబోకని చెప్పాను. ఎందుకు అనవసరంగా కన్నీరు? చాలా విలువైంది సార్ అది. అది దేవుని బుడ్డిలో దాచబడవలసినంత ప్రశస్తమైంది కన్నీరు. అయిన దానికి పోతా గడవబాక కుదా నీకే నన్ను అట్ట చెప్తామంటే, అసలు మేము ఎప్పుడు మాట పడలేదు పాపం. నీకన్నా 10 రెట్లు రోజు పడుతున్నానరా నేను. నేను ఇంటి పక్కన తిడుతున్నా, నన్ను సోషల్ మీడియాలోనే తిడుతున్నారా నాయన.
నిన్ను తిట్టినట్టు నీకే తెలుసు, నన్ను తిట్టినట్టు అందరికీ తెలుసు. నీది బుడ్డ పాము, నాది పెద్ద పాము రా కరిసింది. మరి ఇంత పెద్ద పామే, ఇంత గడ్డ సర్పమే నాలోని చిరునవ్వును మాయం చేయలేకపోతే నువ్వేందంటే ఎడుతున్నావు అని అంటాడు. నిజమేనా అంటే ఇప్పుడు దాకా నేను నిజం చెప్పలేదురా.